హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రొద్దున లేవగానే వార్తలలో ఫిష్ వెంకట్ గారు మరి రెస్ట్ ఇన్ పీస్ అని తెలిసింది. చాలా బాధాకరంగా అనిపించింది. మంచి కమెడియన్ అయినా చాలా పిక్చర్స్లో చేశారు. నేను అతనికి అభిమానినే. టీవీ పెట్టగానే చాలా కామెడీస్ వస్తుంటాయి. అందులో ఫిష్ వెంకట్ గారిది ఒకటి. ఇంకోటి ఆయన రామ్నగర్ నివాసి. చాలా బాగా కామెడీ చేశాడు. ఎంత అంటే బోలా బాలా కమెడియన్ అనమాట. ఎంత రౌడీస్ అంటే ఎట్లా అంటే భయంకరంగా అట్లా ఉంటారు కదా, ఈయన అలా కాకుండా రౌడీస్లో చాలా బోల బాల యాక్టింగ్, అమాయకమైన యాక్టింగ్ అనమాట. లడ్డుగా ఉంటాడు. ఇవాళ మనసులో మనసు లేదండి. ప్రొద్దున నుంచి కూడా టీవీ చూస్తూనే ఉన్నా నేను. చాలా వీడియోస్ పెడతా ఉన్నారు ఆయనది. ఇక్కడ అంటే మన హాస్పిటల్లో కూడా చాలా 20 days 1 month 2 3 4 months నుంచి కూడా సేమ్ రిపీటెడ్గా అవే చూపిస్తున్నారు. హాస్పిటల్ జాయిన్ అయినట్టు, ఆయన బాగాలేనట్టు, సిక్ ఉన్నట్టు, ఆయన పలకరించినట్టు, చాలామంది వచ్చినట్టు, చాలా ఎవ్రీ వీడియో మిస్ కాకుండా చూస్తున్నాను నేను. నాకు అసలు పని కూడా చేసుకోలేదు ఈరోజు నేను సరిగా. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జస్ట్ 1971లోనే జన్మించారు. జస్ట్ ఇప్పుడు 25, జస్ట్ 54 years కూడా లేరు. అప్పుడే ఆయన భగవంతుడు తీసుకెళ్ళిపోయారు. ఆయన కొంచెం ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ తీసుకున్నది ఉండనేమో అని అందరు అంటుంటే ఆ వీడియోస్లో వింటున్నా నేను. ఎవ్రీ వీడియో చూసినా కూడా చాలా బాధాకరంగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా నేను, మీరు నమ్ముతారో నమ్మరో, అసలు అన్నం కూడా తినకుండా నేను టీవీ వాచ్ చేస్తానే ఉన్నా. మార్నింగ్ నుంచి నేను 4 గంటల వరకు కూడా టీవీ చూస్తూనే ఉన్నా. ఆయన గురించే చూపించడం జరిగింది. చాలా బాగా చెప్పారు. చాలామంది కూడా మాట్లాడారు, టీవీ ఛానల్స్ వాళ్ళతోటి మాట్లాడారు. మొన్న కోట శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు. ఇంకా నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. మనం మంచి కామెడీ యాక్టర్స్ చనిపోయినందుకు నాకు కొద్దిగా బాధ అనిపించి మాట్లాడాలనిపించింది. ఛానల్ ఉంది కాబట్టి. సో వెంకట్ గారికి మరో జన్మ అనేది ఉంటే మాత్రం తప్పకుండా మంచి జన్మ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ.